ఏంటి ఏంటో గిన్నెలో పోసుకొని వచ్చావు, ఏంటివి? ఏంటివి తెలీదా నీకు? ఏంటివి? ఏంటివి తెలీదా నీకు? సజ్జలు. తెలుసులే గాని ఏమైనా పావురాలు వచ్చాయా? అంటే అలా అనుకుంటున్నావా? వేయడానికే కాదు, కదా. నేను సంక్రాంతి స్పెషల్ వంటకం దీంతో చేయబోతున్నాను అనమాట. ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు నాకైతే నీకు హెల్ప్ ఇలాంటివి కూడా చేయాలి. తెలుసా? Yes, తెలుసో లేదో ఇప్పుడు చూపిస్తా నీకు. ఏం చేస్తున్నావు ఏంటి సజ్జలతో? సజ్జలతో సజ్జ బూరెలు చేస్తున్నాను అనమాట. సజ్జలు ఒకసారి చూడండి, భలే ఉన్నాయి కదా. మా సంగీత యాక్చువల్లీ ఇప్పటి వరకు వీటితో ఓన్లీ వాటికే వేస్తారు, పావురాలు కనుకుంది. బూరెలు చేయొచ్చు అని చెప్పాం మేమే. ట్రై చేసేస్తుంది అనమాట. నేను ట్రై చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూసేస్తారు కదా. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను క్వాంటిటీస్ చెప్తాను. 2 kgs అంటే 2 kgల సజ్జలకి 1.5 kg బెల్లం అయితే తీసుకున్నాము. మరి ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దామా? పిండి పట్టించుకోవడమేనా? అంతే. నిజమేనా? నిజమే. లేదు, సేమ్ బియ్యం లాగే నానబెట్టుకొని లైక్ పచ్చివి అంటే ఇంకా ఫ్రైలు అట్లేం కాదు. దీన్ని క్లీన్ చేసేసుకొని కడిగి అట్లా ఆ ప్రాసెస్ సేమ్ మన అరిసెలకు చేసుకుంటాం కదండి బియ్యం, అలానే వీటిని కూడా కడిగి ఆరబోసుకొని మనం గ్రైండ్ చేయించేసుకోవడమే. సో మన ప్రాసెస్ చూసేద్దామా ఎలా చేయాలో? మనం బెల్లం అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని బెల్లం పెట్టేసుకున్నాము. చెప్పాం కదండి, సజ్జ బూరెలకి 1.5 kg బెల్లం తీసుకున్నాం. 2 kgల పాకం పడుతున్నావా? లేదు, పాకం అవసరం లేదు దీనికి. జస్ట్ మనం బెల్లం కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే, ఎందుకంటే బెల్లం మళ్ళీ అడుగంటకుండా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, ఇలా కలిపేది. ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఓకేనా? నెయ్యి స్మెల్ సూపర్ వస్తుంది కదా. ఎస్, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందామా? అటుంది చూడు, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం. నిపుణ పర్యవేక్షణలో చేస్తున్నాం అన్నమాట మేము. మొత్తం యాడ్ చేసేనా ఎండు కొబ్బరి. తిప్పు తిప్పు తిప్పు. వద్దు వద్దు, ఆగండి ఒక్క నిమిషం. మాకు అంత టాలెంట్ లేదు, బెల్లమే తిరగట్లేదు ఇక్కడ. కొంచెం పైనుంచి పోయేవారా నువ్వు? చాలులే, పర్వాలేదు, చేయగలిపియట్లేదు. ఇంకొంచెం బాగుంటాయి సజ్జ బూరెలు. మా అక్క చేసి పంపించింది ఎప్పుడు. నూనె అయితే తాగుతుంది. రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ మన పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాం. కొంచెం హెల్ప్ తీసుకొని, ఎవరిదన్నా ఇద్దరమే చేయలేం కదా. నీ పేరు? మనం జ్యోతి హెల్ప్ తీసేసుకుందాం. అయ్యో ఇక్కడ కూర్చో. అయ్యో వాటర్ తడుస్తావు నువ్వు. తను ఇలా చేస్తుంది, మనం ఆయిల్లో వేసుకొని తీసుకుందాం. అయ్యి అవ్వకుండానే షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఆయిల్ మంచిగా హీట్ అయింది. భయపెడుతుంది నూనె. నేను చేయనా? నేను కూడా చేస్తున్నాను, కానీ రౌండ్ గా రావట్లేదు. ఇప్పుడు వచ్చింది ఫైనల్లీ. రౌండ్గా అయితే ఆయిల్లో వేద్దాం.
పిండి వంటలు అంత చేయకపోయినా గారెలు అవి చేస్తాం కదా ఇంట్లో, పర్లేదు, అలవాటు ఉంది. పిండి వంటలు కూడా ఇలా నేర్చేసుకుంటున్నాం మేము కూడా. మా సంగీత తప్పదు. కడిగి పెట్టినట్టున్నావు మేబీ. ఇది అవ్వలేదమ్మా. ఓకేనా? దానిలోకి తీసేనా? ఎస్, ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. రివర్స్ రిటర్న్ తిప్పు. డాన్స్ బేబీ డాన్స్ లాగా గ్యాస్ బేబీ గ్యాస్ అంట. తప్పనిది కాదు వాడితేనా? ఇలా అయితే కష్టం. నూనె మరి ఇదిగో ఇది చూడు ఎంత పర్ఫెక్ట్ గా వేసావో. తీసుకుంటే ఏది వస్తే అది పెట్టుకుందాం. మీరు ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటారు? మరి మేమైతే ఎలాగోలా భయపడుతూ కష్టపడుతూ చేస్తున్నాము. అంటే మామూలుగా ఇంట్లో కూడా చేస్తాంలేండి, కానీ ఇంత పెద్దది పెట్టాం కదా. మన స్టూడియోలో సెటప్ ఎలా ఉంటుంది అంటే లైక్ దాని ముందు మేము కనిపిస్తాము. ఇక్కడ ఏంటంటే ఇది మమ్మల్ని డామినేట్ చేసేసింది. పెద్దగా ఉండేసరికి కొంచెం భయపడినాం అనమాట. దట్టు ఆయిల్ మ్యాటర్ కదా. అది కూడా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. నిపుణులు ఉన్నారు మా దగ్గర, బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. మీ పేరు చెప్పలేదు? ఇద్దరు జ్యోతులే. జ్యోతి స్క్వేర్ తో చేస్తున్నాము. ఎస్ స్క్వేర్ కాదు, ఎస్ కాదు కదా. గీత సంగీతతో జ్యోతి స్క్వేర్. ఓకే, చూసారా ఆల్మోస్ట్ మనవి ఫినిష్ అయిపోవచ్చుని. ఇది ఒకసారి చూడండి, బుట్టలో ఒక లుక్ వేయండి. అసలు ఎంత స్మూత్ గా ఉన్నాయి ఒకసారి చూడండి. జస్ట్ ఇలా అంటే టేస్ట్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందని. మెల్ట్ అయిపోతున్నాయి అసలు. టేస్ట్ చేశాను కదా, ఆ మాత్రం ఉంటాయి. అంటే నేనేం చేశాను? పక్కన కూర్చున్నావు. అవునా? అంతే కదా, ఏమంటారు? ఓకే, తనే చేసింది టేస్ట్. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము. అంతవరకు చూస్తూనే ఉండండి YD టీవీ.